ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఒక్కొక్క సమయంలో ఊహించని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటిని బట్టి దుఃఖంతో మనసు కృంగిపోతుంది. చెప్పుకోలేని బాధ, వేదన, మనలను ఎవరూ అర్థం చేసుకునే పరిస్థితి లేక నేను ఒంటరి దాన్ని అనే మనసు మనకు కలుగుతుంది. దావీదు మహారాజు జీవితంలో తనకిష్టమైన కుమారుడు అబ్షాలోము తన కుమారుగా రాజు కావటానికి అహితోపేలు ఆలోచనతో ప్రయత్నిస్తున్నాడన్న సంఘటన తెలిసి దావీదు మహారాజు కొండ ఎక్కుచు తల కప్పుకొని చెప్పులు లేకుండా దుఃఖంతో మునిగి ఉన్నప్పుడు దావీదు అతని జనులందరూ కలిసి ఆ కొండపైన ఉన్న దేవుని ఆరాధించే స్థలమునకు పోయి ప్రార్థించగా దావీదు సేవకుడైన హూషైని పంపి దేవుడు అహితోపేలు ఆలోచన కొట్టివేసి దావీదుకు జయమిచ్చాడు. అతని దుఃఖాన్ని పోగొట్టిన ఆ దేవుడే ఈరోజు నీ వారే నీకు వ్యతిరేకులై నీపై పగబట్టి నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ పక్షాన దేవుడు నిలబడి హూషై స్థానంలో మరొకరి ద్వారా నీ దుఃఖాన్ని పోగొట్టి నిన్ను ఆదరించబోతున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చే నా దేవా, నీ ప్రజల మనోవేదనను తొలగించి ధైర్యపరిచి ఆదరించుమని క్రీస్తు యేసు నామంలో వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.